క్రికెట్ అభిమానులకి మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇటీవల ఐపీఎల్ ముగియగా ఇప్పుడు మరో 2 రోజుల్లో టీ20 ప్రపంచ కప్ మొదలు కానుంది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో జరగనుంది. తక్కువ సమయం ఉన్న క్రమంలో టీమిండియా అమెరికాకు చేరుకున్న తర్వాత సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు న్యూయార్క్ లో రన్నింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు 2 వేర్వేరు బ్యాచ్లతో న్యూయార్క్ కు చేరుకుంది. ఇందులో ప్రధాన జట్టుతో పాటు రిజర్వ్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రమే ఇంకా జట్టులో చేరలేదు. అలాగే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా న్యూయార్క్ టీంలో ఇండియాలో చేరి సన్నాహాలు ప్రారంభించాడు. నిన్న మంగళవారం రోజు టీమిండియా సన్నద్ధత దిశగా తొలి అడుగు వేసింది. లైట్ రన్నింగ్ వ్యాయామం చేస్తూ శిక్షణ పర్యవేక్షణలో గడిపారు. ఇక ఈ రోజు తేలికపాటి బౌలింగ్, బ్యాటింగ్ శిక్షణతో సన్నాహాలు ప్రారంభించనున్నారు. టీ20 ప్రపంచ కప్ కోసం న్యూయార్క్ లో జరగనున్న మ్యాచ్లు ఈ నగరంలో నాసో కౌంటులో నిర్మించిన స్టేడియంలో జరగనున్నాయి. టీమిండియా ఇక్కడ గ్రూప్ దశలో 4 మ్యాచ్ల్లో 3 ఆడవలసి ఉంది. అలాగే భారత్ మొదటి మ్యాచ్ ఐర్లాండ్ తో 5వ తేదీన ఆడనుంది. ఇక ఇదే స్టేడియంలో జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ జరగనుంది. అలాగే 12వ తేదీన అమెరికాతో జరిగే మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది.